హలో అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, క్యాన్సర్ ముందుగానే పసిగట్టొచ్చా అని. ఎస్, క్యాన్సర్ ముందుగానే పసిగట్టొచ్చు. అన్ని రకాల క్యాన్సర్స్లో కాదు, కొన్ని క్యాన్సర్స్లో పేషెంట్ సైడ్ నుంచి చాలా సిన్సియర్గా ఎఫర్ట్ ఉండి నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారు, నిజంగా నేను ట్రాక్లో ఉండి ఎప్పుడు కరెక్ట్గా టెస్టులు చెప్పినప్పుడు టెస్టులు చేసుకుంటూ నేను సిన్సియర్గా మీ దగ్గరకు వచ్చి టెస్టులు చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా స్క్రీనింగ్ పద్ధతులు అని కొన్ని ఉంటాయి. వీటిల్లో ఒక 4-5 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఆ 4-5 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే ఈ క్యాన్సర్ రాకముందే మనం పసిగట్టవచ్చు. ఏంటండి ఆ స్క్రీనింగ్ టెస్ట్లు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్కి ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్క్రీనింగ్ అనేది మనం చేసేది పేషెంట్స్లో కాదండి, నార్మల్ పాపులేషన్లో, నార్మల్ పర్సన్లో చేసే టెస్ట్లే స్క్రీనింగ్ టెస్ట్లు. జబ్బు నిర్ధారణ అయిన తర్వాత చేసే టెస్ట్లను డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటారు, వాటిని స్క్రీనింగ్ టెస్ట్లను. సో నేను ఎప్పుడైతే స్క్రీనింగ్ అన్న పదం వాడుతున్నానో, దట్ ఈస్ డన్ ఇన్ నార్మల్ పాపులేషన్. జబ్బు వచ్చిన వాళ్ళకి కాదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా అని అనుకున్న వాళ్ళకే చేసే టెస్టులు. అంటే నార్మల్ పాపులేషన్లో, నార్మల్ పర్సన్లో చేసే టెస్టులు మాత్రమే వాటిని స్క్రీనింగ్ టెస్టులు అంటాం.